ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అపెండిసైటిస్. అసలు అపెండిసైటిస్ అంటే ఏమిటి, దీని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారండి? అపెండిసైటిస్ దీన్నే ఆయుర్వేద శాస్త్రంలో ఆంత్రపృచ్ఛ ప్రదాహ అంటారు. ముఖ్యంగా మన పొట్టలో చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు కలిసే చోట ఒక చిన్న అవయవం ఉంటుంది. ఇది 3 అంగుళాల నుంచి 4 అంగుళాల పొడవు కలిగి ఉంటుంది. దీన్నే ఉండుకమని ఆంత్రపృచ్ఛమని అంటారు. అయితే చిన్న మార్పులు కానీ దానిలో ఏదైనా మలినాలను సక్రమంగా బయటికి పంపించడానికి లేదా గ్యాస్ లాంటిది తయారై ఉన్నప్పుడు అవి చిన్న ప్రేవుల్లో పేరుకోకుండా బయటికి పంపించడానికి ఈ యొక్క అవయవం ఉపయోగపడుతుంది. కొన్ని పరిస్థితుల్లో ఇది కొన్ని రకాల వ్యాధికి గురవుతుంది. అంటే దాని లోపల ఏదైనా మలినాలు చేరుకోవడం లేదా ఇరుక్కోవడం, అన్నం మెతుకులు లాంటివి, మిరప గింజలు లాంటివి లోపలికి వెళ్ళి చేరిపోయినట్లయితే అవి సక్రమంగా బయటకు రాలేకపోతే అది అక్కడే ఉండిపోతూ కుళ్ళిపోతుండడం వల్ల మొత్తం ఆ అవయవం వాచిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి ఎదురవుతుంది. దీన్నే అపెండిసైటిస్ అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు పొట్టలో తీవ్రమైన నొప్పి, ముఖ్యంగా బొడ్డు చుట్టూ బాగా నొప్పి రావడం, గజ్జల్లో నొప్పి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. ప్రారంభ స్థాయిలో ముఖ్యంగా శరీరంలో కుడివైపు భాగంలో చూడండి, ఈ భాగంలో ఎక్కువగా నొప్పి వస్తున్నట్లయితే మనకు ఈ యొక్క అపెండిసైటిస్ ఏదైనా సమస్య వచ్చిందేమో అని భావించవచ్చు. అయితే నేడు ఆధునికంగా చాలామంది దీనికి చికిత్స ఒక్కటే ఒక్క మార్గం, అదేంటంటే 24 గంటల లోపు ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రాణమే పోతుందని ఒక బలమైన ముద్ర వేసించున్నారు. ఈ ముద్రతో చాలామందికి ఇక్కడ నొప్పి రాగానే పరిగెత్తుకుంటూ అది సమస్య తీవ్రంగా ఉందా లేదా అని పరిశీలించకుండానే ఆపరేషన్ చేసుకుంటున్నారు. ప్రారంభ స్థాయిలో ఉందని గుర్తించి తగిన చికిత్స చేసినట్లయితే తొందరగా తగ్గుతుంది, ఇబ్బందికరం కాదు, ప్రాణాపాయం కాదు కూడా. కానీ తీవ్రమైన పరిస్థితుల్లో బాగా ఇన్ఫెక్షన్ ఏర్పడి కుళ్ళిపోయి అది పగిలిపోయే స్థాయికి వచ్చేప్పుడు మాత్రమే తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది లేని పక్షంలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం రానే రాదు. మరి ఈ అపెండిసైటిస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ముఖ్యంగా అమావాస్య రోజు విరేచనాలకు ఔషధం వేసుకోవాలి. పౌర్ణమి రోజున ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో పేరుకున్న ఏ మలినాలైనా సరే అవి మొత్తం శరీరంలో బయటికి వెళ్ళిపోవడానికి తగిన మార్గాలను ఏర్పరచుకుంటుంటాయి. ఇది కాకుండా ఎప్పుడూ జీవితాంతం తినడమే తప్ప ఏవి బయటికి పంపించాలి, ఏవి బయటికి పంపించకూడదు అనే విషయం అర్థం కాని పరిస్థితుల్లోనే ఇలాంటి సమస్య ఎదురవుతుంది. వమనం, విరేచనాలని చెప్పని ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేశారు. దీనికోసం ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి. ఇవి చేసుకుంటున్నట్లయితే లోపల పేరుకున్న మలినాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. అలాగే జీర్ణం కాని పదార్థాలు ఏమైనా ఉంటే అవి సక్రమంగా జీర్ణమయ్యి శరీరంలో శోషింపబడాల్సినవి శోషింపబడి మిగిలినవి బయటకు వచ్చేస్తాయి. ఇలా చేసుకోకుండా మనం ఎప్పుడు తినడమే తప్ప ఇవి శుద్ధి చేసుకోవడం అనేది చేసుకోకుండా పోతే ఇలాంటి సమస్య ఎదుర్కొనే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు, అపెండిసైటిస్ సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? అపెండిసైటిస్ సమస్య వచ్చిందని మీకు నిర్ధారణ అయినట్లయితే మీరు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల చికిత్సలు తీసుకోవచ్చు. ప్రధానంగా అసలు ఈ సమస్య వస్తుందని మనకు తెలియగానే ఇంట్లోనే కొన్ని రకాల చికిత్సలు చేసుకోవచ్చు. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. దీనితో పాటు విరేచనానికి ఏదైనా ఔషధం వేసుకోవాలి. దీనిలో ఉపయోగపడే మంచి ఔషధం ఆముదం. ఆముదాల్లో నుంచి తైలం తీసే విధానం ఒక ప్రత్యేకత కలిగి ఉంది. ఆముదాలని దోరగా వేయించి తరువాత దంచి దాన్ని మొత్తాన్ని ఒక పాత్రలోకి వేసి నీరును పోసి బాగా కాచినట్లయితే ఆముదం పైకి తేరుతుంది. అప్పుడు గరిటెతో ఎంత తైలం బయటకు వచ్చిందో దాన్ని మాత్రమే తీసి ఇతర పాత్రలోకి మార్చుకోవాలి. ఇదే ఆముదం తీసే విధానం. దీన్నే వంటాముదం అంటారు. దీనికంటే మంచి చికిత్స, అలాగే ఎలాంటి ఇబ్బంది కలిగించండి, చూడండి లోపలికి తీసుకోగానే ఎలాంటి నొప్పి కానీ కష్టం కానీ లేకుండా లోపల ఉన్న మలిన పదార్థాలన్నింటినీ శుభ్రం చేయగలిగే గుణం కేవలం దీనికి మాత్రమే ఉంది. అలాగే ఈ యొక్క ఆముదానికి కొన్ని రకాల మూలికలను కలిపి కూడా ఔషధం తయారు చేస్తున్నారు. దీనిలో హింగు త్రిగుణ తైలం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా శాస్త్రీయ ఔషధం. దీన్ని కూడా వైద్యుల పర్యవేక్షణలో కొద్దిగా పాల్లో కలిపి తీసుకున్నట్లయితే లోపల పేరుకున్న మలినాలన్నింటినీ బయటికి పంపించగలుగుతుంది. ఇంకా చాలా రకాల శాస్త్రీయ ఔషధాలు కూడా ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నాయి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఇక ఆముదం తీసుకున్న తర్వాత విరేచనాలు 5-6 సార్లు అవుతాయి. ఆహారం తీసుకోకుండా మాత్రమే ఇది తీసుకోవాలి. వీలైతే ఉదయం పరగడుపున 6 గంటలకు కొద్దిగా పాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. లేని పక్షంలో
20 మిల్లీలీటర్ల నుంచి 50 మిల్లీలీటర్లకు తాగొచ్చు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురవదు. తాగిన తర్వాత విరేచనాలు అవుతుంది. విరేచనాలు అయిన తర్వాత కూడా ఆహారం ఏది తీసుకోకుండా అలాగే ఉపవాసం ఉంటూ పొట్ట మీద బంకమట్టిని నీటిలో కలిపి ప్యాక్ లాగా వేసుకోవాలి. అలా వేసుకొని 1 గంట 2 గంటలు ఉండి కడిగేస్తుండాలి. మళ్ళీ 2-3 గంటల గ్యాప్ తర్వాత మళ్ళీ అలాగే పైన లేపనం వేసుకోవాలి. అంటే పొట్ట మీద మట్టితో చికిత్సలాగా మట్టి ప్యాక్ వేసుకోవాలి. ఇలా 2 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం మట్టి ప్యాక్ వేసుకోవడం, నీటిని మాత్రమే గోరువెచ్చటి నీటిని తాగుతుండడం చేస్తుండాలి. ఇలా చేస్తున్నట్లయితే లోపల ఉన్న మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత పెసరపప్పు బియ్యము రెండింటినీ కలిపి కాచిన గంజి, అంటే బాగా మెత్తగా ఉడికి దాంతో అవి మూలికల్లాగా లేకపోతే నలకల్లాగా కనపడకుండా మెత్తగా గంజిలాగా తయారైన తర్వాత వీలైతే గుడ్డలోకి వడబోసుకొని అలాంటి గంజిని తాగాలి. ఇలా తాగినట్లయితే లోపల ఇంకా పేరుకున్న మలినాలన్నీ బయటకు వచ్చేస్తాయి. 3వ రోజు 4వ రోజు కూడా మట్టి ప్యాక్ అనేది వేస్తూనే ఉండాలి. 5వ రోజు వరకు కేవలం ఇలాంటి పెసరపప్పు బియ్యం గంజిని మాత్రమే తాగుతూ 5వ రోజు తర్వాత వీటిని గట్టిగా ఉండేదాన్ని తీసుకోవచ్చు. లేకపోతే పళ్ళ రసాలు లాంటివి తీసుకొని తర్వాత గట్టి పదార్థాలు అంటే ఘన పదార్థాలు తీసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే 5-6 రోజుల్లో పూర్తిగా పేరుకున్న మలినాలన్నీ తగ్గిపోయి ఈ యొక్క అపెండిక్స్కు ఏదైనా వాపు వచ్చినట్లయితే వాపు కూడా తగ్గిపోతుంది. ఇది చాలా తేలిక, మనకు ఓపిక కలిగి ఉండాలి. ఇలా ఉన్నట్లయితే ఈ సమస్యను మనం ఎలాంటి ఆపరేషన్ లేకుండా తగ్గించుకోవచ్చు.